మాకు ఇలాంటి ఎన్ని దెబ్బలన్నా పర్యంతం ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణ్ గారిని మాత్రం మేము గెలిపించుకుని తీరుతాం. ఇలాంటి దాడులు ఎన్ని వచ్చినా మేము తట్టుకుంటా ఉన్నాం, అందులో ఏ డౌట్ లేదు. సారీ మాత్రం చెప్పొద్దు. మీకోసం పొద్దున పూజ చేయించి తొందరగా గెలవచ్చు. మీరు ఏవైతే చెప్పారో మేము అన్ని మనసులో పెట్టుకుంటాం. అవన్నీ మనం గెలుపుతో మనం ఆన్సర్ చెప్పాలి. తప్పదు. చాలా ఆనందం. అయ్యో ప్లీజ్ వెళ్ళాలి. బాధ్యత అండి, బాధ్యత కోసం వచ్చాను. బాధ్యత హెల్త్ ముందర చూసుకున్నాం. బాగా నైట్ వెళ్ళాం. ఓకే చూసుకున్నాను. దాన్ని మార్నింగ్ దాకా పెట్టుకొని డిశ్చార్జ్ చేశాను. ఓకే మెగా మేనల్లుడు సాగరం దేవిగా మాట్లాడాలని కోరుతున్నాను. బాగున్నారా? మన గుర్తు ఏంటి? మన బ్యాట్ నెంబర్ ఏంటి? మనం ఓటు ఎవరికి వేస్తాం? మన పార్టీ ఏ పార్టీ? మీ అందరితో ఇలా చెప్పించుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను మా గురుగారి కోసం రాలేదు, మా సేనాని కోసం ఒక సైనికుల్లా వచ్చాను. నీలో ఒకరిని అంతే, నీలో ఒక చిన్న ముక్క నేను. మీరు ఎలాగైతే మీరు కార్యకర్తలాగా, మీరు ఓటర్ లాగా మీరు మీరు చేస్తున్నారో, ఆయనకి నేను ఒక సైనికుల్లాగా ముందుకు వచ్చాను. మా సేనాని గెలిపించే బాధ్యత ఎవరిది? మీది. మీరు నొక్కే నొక్కుడికి ఈవీఎం బద్దలైపోవాలా, ఫ్యాన్ ఆగిపోవాలా? థ్యాంక్ యూ సో మచ్. గుర్తండి.